హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మనకు నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. ఇది MHSRB నుంచి, అంటే మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగిందనమాట అండి. నోటిఫికేషన్ వచ్చేసి నిన్నటి దినం ముందు రిలీజ్ అవ్వడం జరిగింది. థర్డ్ నోటిఫికేషన్ అనమాట అండి, 2024 సంబంధించినటువంటిది. దానికి గాను మనకి నోటిఫికేషన్ విడుదల చేశారని మనం చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి జనరల్ రిక్రూట్మెంట్ అనేటువంటి చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. దీంట్లో చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఆన్లైన్ అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళు MHSRB.telangana.gov.in అనేటువంటి సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. అయితే మొత్తం ఈ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి గ్రేడ్ 2 పోస్టులు చూసుకున్నట్లయితే మొత్తం 1284 పోస్టులతోటి మనకి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. ఇందులో మనకి మొత్తం 3 పోస్ట్ కోడ్లు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ పోస్ట్ కోడ్లో మనకి ఎక్కువ మట్టుకు వేకెన్సీస్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట. 1088 వేకెన్సీస్ అనేటువంటిది ఉండడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్ ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి దాంట్లో మనకి 1088 పోస్టులు ఉండడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క స్కేల్ పే చూసుకున్నట్లయితే 32,810 రూపాయల నుంచి 96,890 రూపాయల వరకు వీరి యొక్క పే స్కేల్ అనేటువంటిది ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సెకండ్ వచ్చేసి తెలంగాణ వైద్య విధాన పరిషత్ సంబంధించిన డిపార్ట్మెంట్లో 183 పోస్టులు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి 32,810 రూపాయల నుంచి 96,890 రూపాయలు అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్గా ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ థర్డ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే కనుక MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్కాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ సంబంధించినటువంటి 13 వేకెన్సీస్ అనేటువంటిది వేయడం జరిగింది. వీరి యొక్క పే స్కేల్ అనేటువంటిది 31,040 రూపాయల నుంచి 92,050 రూపాయలు అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్గా ఉండడం జరిగింది అనమాట అండి. ఈ రకంగా మొత్తం మనకి 1284 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్లోకి వెళ్ళేదానికంటే ముందుగా అసలు ఏజ్ ఏంటిది, ఏజ్ సంబంధించినటువంటి రిలాక్సేషన్ ఎట్లా ఉంది, తర్వాత ఎవరు ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటేటువంటిది మనం ఫస్ట్ చూద్దామండి. దాని తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎలా తీసుకుంటారనేటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏజ్ అనేటువంటిది లేకపోతే ఎవరు దీనికి ఎలిజిబిలిటీ అనేటువంటిది ఫస్ట్ మనం చూద్దాం అనమాట అండి. ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఫీ పేమెంట్, ఇవన్నీ చూసిన తర్వాత మనం బ్రేకప్ వేకెన్సీస్లోకి మనం వెళ్దాం అనమాట అండి. ఏజ్ చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. 1/7/2024 ప్రకారం వాళ్ళ యొక్క ఏజ్ అనేటువంటిది 46 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా అకార్డింగ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ బట్టి ఇవ్వడం జరిగింది అనమాట అండి. తెలంగాణ స్టేట్ ఎంప్లాయ్ అయితే కనుక 5 ఇయర్స్ అనేటువంటిది వీరికి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. అంటే 51 ఇయర్స్ అవుతుంది అనమాట. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కనుక 3 ఇయర్స్, వారికి ఇయర్ వచ్చి 49 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎన్సీసీకి సంబంధించినటువంటి వాళ్ళు అయితే కనుక 49 ఇయర్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారు చూసుకున్నట్లయితే కనుక 5 సంవత్సరాలు అంటే 51 సంవత్సరాలు ఉన్నటువంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు 56 సంవత్సరాల వరకు, అంటే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, వారు 56 సంవత్సరాల వరకు వారు అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. ఇది ఏజ్ రిలాక్సేషన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక కంపల్సరీ మస్ట్ ప్రాసెస్ ఫాలోయింగ్ ద క్వాలిఫికేషన్ తెలపడం జరిగింది అనమాట అండి. దీంట్లో ఏది ఉన్నా కానీ మీరు చేసుకోవచ్చు అనమాట అండి. సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్సు, అదే రకంగా MLT VOC ఇంటర్మీడియట్ MLT వొకేషనల్ విత్ 1 year క్లినికల్ ట్రైనింగ్ అండ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేటువంటిది, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు DMLT, అదే రకంగా BSc MLT లేకపోతే MSc MLT అనేటువంటిది కోర్స్ చేసినటువంటి వారు. నెక్స్ట్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ క్లినికల్ ప్యాథాలజీ టెక్నీషియన్ కోర్సు, బ్యాచులర్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ BMLT, PG డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, PG డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ, BSc మైక్రోబయాలజీ, MSc మైక్రోబయాలజీ, MSc మెడికల్ బయోకెమిస్ట్రీ, MSc ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ, MSc ఇన్ బయోకెమిస్ట్రీ అనేటువంటి దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగనే కంపల్సరీగా తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకున్నటువంటి వారు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. చూడండి, మస్ట్ బీ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ పారామెడికల్ బోర్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. సో కంపల్సరీ మీరు ఆ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ మీరు తెలంగాణ పారామెడికల్ బోర్డులో మీరు రిజిస్టర్ చేసుకోకపోతే కనుక మీరు రాదు. కంపల్సరీ మీరు అప్లై అనేటువంటి చేసుకోండి. అదే రకంగా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ దాన్ని ఎక్స్పర్ట్ కమిటీతో చెక్ చేసుకుని వారికి కూడా ఇచ్చే విధంగా వీరు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఏజ్ రిలాక్సేషన్ అయిపోయింది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది అయిపోయింది. ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక మొత్తం చూసుకున్నట్లయితే మనకి 80 క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. అయితే మనకి 100 పాయింట్స్కి మనకి
క్యాండిడేట్ అనేటువంటిది సెలెక్షన్ చేయడం జరుగుతుంది అనమాట అండి. 100 పాయింట్స్లో 80 మార్క్స్ వచ్చేసి మనకి ఆల్రెడీ రాసినటువంటి ఎగ్జామ్లో 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ అయిపోయిన తర్వాత మిగతా 20 మార్క్స్ అనేటువంటిది ఎలా తీసుకుంటారని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 80 మార్క్స్ అనేటువంటిది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట అండి. ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుందన్నమాట. సో మిగతా 20 పాయింట్స్ చూసుకున్నట్లయితే కనుక అవార్డెడ్ టు ద సర్వీస్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్స్టిట్యూషన్ లేకపోతే ప్రోగ్రామ్ ఇస్ ఆన్ కాంట్రాక్ట్ లేకపోతే అవుట్సోర్స్డ్ బేసిస్ కింద వారు చేసినటువంటి వారి యొక్క వృత్తిపరంగా వారికి 20 మార్క్స్ అనేటువంటిది లేకపోతే 20 పాయింట్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. అలాగనే వేరే రకంగా స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ ప్రోగ్రామ్స్లో చేసినట్లయితే కనుక 2.5 పాయింట్స్ పర్ మంత్ ఫర్ సర్వీస్ రెండర్డ్ ఇన్ ట్రైబల్ ఏరియాస్. ట్రైబల్ ఏరియాస్లో చేసినట్లయితే కనుక 6 months 2.5 పాయింట్స్ అనేటువంటిది పర్ 6 monthsకి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. 6 monthsకి వచ్చేసి అదర్ దెన్ ట్రైబల్ ఉంటే 2 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. పాయింట్స్ టు బి గివెన్ ఫర్ ఓన్లీ కంప్లీటెడ్ 6 months. 6 monthsకే పాయింట్స్ అనేటువంటిది ఇస్తారు. మిగతా అంటే 1 month 2 months చేసినా కానీ పాయింట్స్ ఇస్తారు అనేటువంటిది తీసుకోకూడదని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా 100 మార్క్స్ దానికి వారికి సంబంధించినటువంటిది 880 మార్క్స్ అనేటువంటిది క్వశ్చన్ నుంచి 20 పాయింట్స్ అనేటువంటిది వారు చేసినటువంటి ఇన్స్టిట్యూషన్లో హాస్పిటల్స్ చేసినటువంటి దాని మీద పాయింట్స్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అప్లికెంట్కి కావాల్సినటువంటివి ఏంటిది అనేటువంటిది ఇక్కడ కంపల్సరీ ఇచ్చారనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఈ సాఫ్ట్ కాపీస్ అంటే పీడిఎఫ్స్ అనేటువంటిది మీ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి. వీటిని మీరు అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్, నెక్స్ట్ ఎస్ఎస్సి లేకపోతే 10th class డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద, నెక్స్ట్ కన్సాలిడేటెడ్ మెమో ఆఫ్ కన్సర్న్ డిగ్రీ సంబంధించినటువంటిది, నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఒకటి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫర్ పారామెడికల్ తెలంగాణ ఆల్రెడీ తెలపడం జరిగింది కదండి. పారామెడికల్ బోర్డు తెలంగాణకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేటు, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ 1 to 7th class వరకు మీరు లోకల్ క్యాండిడేట్ అని తెలపడానికి అని చెప్పేసి స్టడీ సర్టిఫికేట్, ఒకవేళ 1 to 7th class వరకు మీరు చదువుకున్నటువంటి స్కూల్ లేకపోతే రెసిడెంట్ సర్టిఫికేట్ అనేటువంటి తీసుకోవాలన్నమాట అండి. నెక్స్ట్ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్లయితే కనుక మీకు కమ్యూనిటీ సర్టిఫికేట్, బీసీ వారిలో చూసినట్లయితే కనుక నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్, అదే రకంగా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్కి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతున్నారో వారు లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేటువంటిది, ఒకవేళ స్పోర్ట్స్ కోటా గురించి చూసినట్లయితే కనుక స్పోర్ట్స్ సర్టిఫికేట్, అదే రకంగా ఎవరైతే పిహెచ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి సాధారణ సర్టిఫికేట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్, ఎన్సీసీ వారికి సంబంధించిన సర్టిఫికేట్ అంటే ఏజ్ రిలాక్సేషన్ గురించి అనమాట అండి. అదే రకంగా ఎవరైతే ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వారు ఉన్నారు వారికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. ఫోటోగ్రాఫ్ అనేటువంటిది జేపీజీలో పిఎన్జీలో అడగడం జరిగింది. అప్లికెంట్ సిగ్నేచర్ అనేటువంటిది జేపీజీలో, సిగ్నేచర్ అనేటువంటిది పిఎన్జీలో అడగడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటువంటిది మీ దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయింది, అదే రకంగా ఎగ్జామినేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి వివరాలు కూడా మనతో చూడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎవరైతే ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది 500. ఇది ప్రతి ఒక్కరు దీన్ని చెల్లించాల్సిందే, ప్రతి ఒక్కరు దీన్ని చెల్లించాల్సిందనమాట. ఏదైతే ఎగ్జామినేషన్ ఫీజు ఏదైతే ఉందో దీన్ని కంపల్సరీ ప్రతి ఒక్కరూ చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ఎవరు ఎగ్జామ్షన్ కేటగిరీ అనేటువంటిది ఏది లేదు, ప్రతి ఒక్కరు చెల్లించాలి. ఏదైతే ప్రాసెసింగ్ ఫీ ఏదైతే ఉందో ఇది 200 రూపీస్. ఈ 200 రూపీస్కి ఎగ్జామ్షన్ అనేటువంటి వాళ్ళు ఎవరైనా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ ఈ ఎక్స్ సర్వీస్ మెన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అదే రకంగా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉంటారో 18 నుంచి 46 years లోపు ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ పర్సన్స్కి ఈ ఫీ పేమెంట్ అనేటువంటిది చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు కంపల్సరీ ఫీ పేమెంట్ చేయాలి. ఇండైరెక్ట్గా మనం చెప్పాలంటే కనుక ఆన్లైన్ ఫీజు అనేటువంటిది 700 రూపీస్ ఉండడం జరిగింది అనమాట అండి. ఈ 700 రూపీస్లో 200 రూపీస్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ పర్సన్స్, అదే రకంగా 18 to 46 years ఉన్నటువంటి ఎవరైతే అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉన్నారో వారు 200 రూపీస్ అనేటువంటిది పే చేయాల్సినటువంటి అవసరం లేదన్నట్టుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. మోడ్ ఆఫ్ పేమెంట్ అనేటువంటిది అన్ని ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా మనకి ఇస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. అప్లికేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్లోకి వెళ్ళి వారి యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది చేసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అనేటువంటి డీటెయిల్స్ కూడా మీ క్లాస్లో తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక 80 మార్క్స్ 80 క్వశ్చన్స్ 80 మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 10th November 2024 మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది. ఇది సిబిటి ఎగ్జామ్ అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక సిబిటి ఎగ్జామ్ ఉంటుంది 80 మార్క్స్కి, మిగతా 20 మార్క్స్ అనేటువంటిది వారు చేసినటువంటి వర్క్ గాను వారికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్యూర్గా ఇది ఇంగ్లీష్లో ఉంటుందని తెలపడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, అలాగనే సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట అనేటువంటిది ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక
దీనికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ జోన్ 1, జోన్ 2, జోన్ 3 ఈ డిస్ట్రిక్ట్స్ అనేటువంటిది మీకు ఇందులో వేయడం జరిగింది అనమాట అండి. జోన్ 1 వచ్చేసి ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు. జోన్ 2 వచ్చేసి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల. జోన్ 3 వచ్చేసి కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి. జోన్ 4 వచ్చేసి కొత్తగూడెం, భద్రాద్రి, నెక్స్ట్ ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ అనమాట అండి. నెక్స్ట్ జోన్ 5 వచ్చేసి సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, అదే రకంగా జనగాం. జోన్ 6 వచ్చేసి మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్. జోన్ 7 వచ్చేసి మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు అనేటువంటిది జోన్స్గా మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఆల్రెడీ ఈ జోన్స్ అనేటువంటిది మీకు ఆల్రెడీ తెలుసు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇప్పుడు బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటి చూద్దాం అనమాట అండి. బ్రేకప్ వేకెన్సీస్లో ఏ జోన్లో ఎన్ని పోస్టులు అనేటువంటిది ఉండడం అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జోన్ 1 మనకి డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్లయితే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, దీన్నే మనం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. ఇందులో మొత్తం 1088 పోస్టులు అనేటువంటిది అత్యధికమైనటువంటి పోస్టులు ఇందులో ఉండడం జరిగింది అనమాట. దీంట్లో జోన్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే కనుక 187 పోస్టులు జోన్ 1, జోన్ 2లో 111, జోన్ 3లో 145, జోన్ 4లో 159, జోన్ 5లో 137, జోన్ 6లో 180, జోన్ 7లో చూసుకున్నట్లయితే 169 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ప్లేస్లో చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ వైద్య విధాన పరిషత్లో మనకి 183 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. జోన్ 1లో వచ్చేసి 31, జోన్ 2లో వచ్చేసి 24, జోన్ 3లో వచ్చేసి 28, జోన్ 4లో 32, జోన్ 5లో 12, జోన్ 6లో 40, జోన్ 7లో 16 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఎంఎన్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో చూసినట్లయితే 13 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. దీస్ పోస్ట్ ఆర్ నాట్ అండర్ పర్వ్యూ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. సో దాన్ని బట్టి వీరికి జోన్స్గా వీరికి కేటగరైజ్ అనేటువంటిది చేయడం లేదని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో అది చూసుకున్నట్లయితే కనుక జోన్స్. నెక్స్ట్ ఆ కన్సర్న్డ్ ఎవరైతే అథారిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటిది వీళ్ళు ఇందులో మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. మీరు ఒకవేళ దేంట్లో చేస్తున్నట్లయితే కనుక దేనికైతే మీరు రాస్తున్నారో దానికి సంబంధించినటువంటి కాంపిటెంట్ అథారిటీ టు ఇష్యూ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట అండి. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని లేకపోతే లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీరు దాంట్లో చూసుకున్నా మీరు చూసుకుని దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక సిలబస్ అనేటువంటిది కూడా ఇందులోనే మీకు ఇవ్వడం జరిగింది అనమాట. సో సిలబస్ సంబంధించినటువంటి అంటే మీకు ఈ పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీ సిలబస్ కూడా చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఎప్పుడు, ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఫీజు ఎప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ మీకు తెలపడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు అనేటువంటిది మనం చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ ఎనేబుల్డ్ ఫ్రమ్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈ మంత్ 21 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే నెక్స్ట్ మంత్ 5th మనకి 5 PM ఎండ్ అవుతున్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. ఈ మంత్ 21st నుంచి నెక్స్ట్ మంత్ 5th రమ్మారమి మనం చూసుకున్నట్లయితే కనుక దరిదాపుగా కేవలం మనకి 16 రోజులు మాత్రమే టైం అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు అప్లికేషన్ అనేటువంటిది చేసుకోండి. అప్లికేషన్ అనేటువంటిది ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది 7th నుంచి 8th వరకు మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. 7th అక్టోబర్ నుంచి 8th అక్టోబర్ వరకు 10 AM నుంచి 5 PM వరకు మనం చేసుకోవచ్చు అనమాట అండి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక 11th నవంబర్లో మనకి ఎగ్జామినేషన్ డేట్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి మనకి MHSRB అంటే మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్తో కూడినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికి సంబంధించినటువంటి PDF ఫైల్ కూడా నేను మీకు ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు పొందపరుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.